చాలా సంతోషం. ఇందారం ఓసి, శ్రీరాంపూర్ ఓసి, ఓబీ కార్మికులను ఏకం చేసి అది మన యూనియన్ ద్వారా ముందుకెళ్దామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సరే, ఇవాళైతే ఇందారం ఓసి నుంచి మరి మీరు చేరడానికి రావడం, సరే యూనియన్లోకి ఆహ్వానం పలకడం జరిగింది. మరి ఈ సమావేశానికి మన గౌరవ అధ్యక్షులు, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు, హెడ్ బోర్డు మెంబర్ సీతారామయ్య గారు కూడా రావడం జరిగింది. అది వారు అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు పర్మనెంట్ కార్మికులతో పాటు సమానంగా కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం కూడా పోరాడటం జరుగుతుంది. గుర్తింపు సంఘం కూడా అన్ని డిమాండ్లు పెట్టడం జరుగుతున్నది. ఆ విషయాలు కూడా మీకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లయ్య గారు, అదే రకంగా మన రీజియన్ కార్యదర్శిగా కాంట్రాక్ట్ వర్కర్స్ నుంచి అప్రోచ్ ఖాన్ గారిని పెట్టడం జరిగింది. అదే రకంగా ఈరోజు మన RG1 బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ పోషం గారు వచ్చారు. RK7 సెక్రటరీస్, IK1 సెక్రటరీస్ వీళ్ళందరూ రావడం జరిగింది. సరే, మనందరూ తెలుసు వాస్తవానికి ఎప్పటి నుంచో కనీస వేతనాలు హై పవర్ వేజెస్ అని అడుగుతున్నాం. కానీ ఇక్కడ ఏమైందంటే 22 జీవో అని వచ్చేసి కార్మికులకు జీతాలు పెంచుతామని చెప్పేసి అప్పుడు TRS ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక జీవో ఇవ్వడం జరిగింది. అదైనా అమలు చేయాలని చెప్పేసి మనం రకరకాలుగా పోరాటం చేశాం. కానీ అది అమలు చేయడం కాదు కదా, అది మొత్తానికి చెత్తబుట్టలో పారేసింది. అది జీవో అమలు చేయకుండానే అది పెరిగితే మనకు కొంచెం బాగొచ్చేది. అసలు ఎంతో కొంత చేయాల్సింది ఈ సింగరేణి కార్మికులకు కానీ కాంట్రాక్ట్ కార్మికులకు TRS ప్రభుత్వం చేయాల్సి ఉండే. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళం, సింగరేణిలో సమ్మె చేసి తెలంగాణ కోసం మనం పోరాటం చేసి సమ్మె ద్వారా కూడా మద్దతు పలికిన వాళ్ళం. కానీ ఆ జీవో అమలు చేయనందువల్ల ఇప్పటి వరకు 22 జీవో అమలు చేయాలని చెప్పేసి అడగడం, లేదంటే కోల్ ఇండియా లాగా హై పవర్ వేతనాలు రావాలని చెప్పేసి మనం దాని మీద పోరాటాలు చేస్తున్నాం. అనేక సందర్భాల్లో స్ట్రక్చర్ సమావేశాల్లో పెట్టినాం, చైర్మన్ గారికి చెప్పినాం, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్ళినాం. మన ఎమ్మెల్యే సాంబశివరావు గారిని తీసుకొని ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా అనుకూలంగానే చెప్పిండు, సరే అది అవకాశం ఉంటే 20 జీవో బాగుంటే అది కూడా చేద్దాం అన్నాడు. ఉప ముఖ్యమంత్రిని కూడా 2-3 సందర్భాల్లో కాంట్రాక్ట్ సంఘం కానీ మన సార్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా అనుకూలంగానే ఉన్నారు. కానీ ఎక్కడ అడ్డం వస్తుందో అర్థమవుతలేదు. సరే, అది ఏదేమున్నా కానీ ముందు ఐక్యంగా ఉంటే పోరాటం చేయొచ్చు. మనకి ఏమవుతుందంటే ఓబీలలో ఎక్కడ చూసినా కానీ ఉద్యోగంలోకి వచ్చేటప్పుడు రకరకాలుగా ఎవరెవరితోనో కలిసి, ఇప్పుడు ఊర్లో ఉన్నారు, ఊర్లో పెద్ద మనుషుల ద్వారానో ఇంకెక్కడి నుంచో యూనియన్ల ద్వారానో రకరకాలుగా ఉద్యోగాల్లోకి వస్తున్నాం. వాస్తవంగా సింగరేణిలో కూడా ఉద్యోగాలకు వచ్చేవాళ్ళు రకరకాలుగానే వస్తారు, ఎవరి ద్వారానో ఎట్లా వస్తారు. కానీ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత హక్కు అయితే అందరికి ఒకటే కదా. జీతాలు పెరగాలన్నా, అలవెన్సులు కావాలన్నా, షిఫ్ట్ టైంలు ఉండాలన్నా, ఏదైనా అనుకుంది జరిగితే హక్కు రావాలన్నా కానీ యూనియన్ ద్వారానే వస్తుంది. అందులో సింగరేణిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గుర్తింపు సంఘమే చేయాలి. వస్తారు, నినాదం ఇచ్చిపోతాడు, నేను చేస్తా అంటాడు. కానీ ఆయన ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాడు? మీ దగ్గరకు వచ్చి గేట్ బయట వరకు వెళ్ళగలుగుతాడు, ఎక్కడికి వెళ్ళలేడు. మనం చూస్తూనే ఉన్నాం, రకరకాలుగా సంఘాలు వచ్చి మేము చేస్తాం సోదరులారా అని చెప్పేసి మీకు ఏదో చెప్పేసి వెళ్ళిపోతాడు, వాగ్దానం చేసి వెళ్తాడు. కానీ డిమాండ్ పెట్టి దాన్ని సాధించే అర్హత సింగరేణిలో గుర్తింపు సంఘానికి ఉంటుంది. లేదంటే ఎక్కడైనా గెలిచి ప్రాతినిధ్య సంఘం పోయి చెప్పుకోగలుగుతుంది. కానీ హక్కు ద్వారా కానీ ఒక అగ్రిమెంట్ కానీ డిమాండ్గా పెట్టి చేసేది గుర్తింపు సంఘమే. మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం, ఓబీ కార్మికులు ఐక్యంగా ఉంటే, సమ్మెకు కూడా సిద్ధం ఉంటే హై పవర్ వేతనాల కోసమే పోరాటం చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే విడిపోతున్నారు. ఏదేదో ఊర్ల నుంచి వచ్చేసరికి అక్కడ సర్పంచ్ చెప్పడము, ఇక్కడ ఎవరో వార్డు మెంబర్ చెప్పడము, ఇంకెవరో ఎమ్మెల్యే చెప్పడం, ఇట్లా మీరు విడిపోతున్నారు. కాబట్టి హై పవర్ వేతనాలు రావడం లేదు. వేతనాలు కూడా ఆ యాజమాన్యం దయాదాక్షిణ్యాల మీద, వాడు మనం 5,000 పెంచమనంటే 1,000, 1,500, 500, 2,000 మనం చూస్తున్నాం కదా. సమ్మెలు చేసినారు గోదావరిఖాన్లో కానీ KKOCలో కానీ అట్లా చేసినారు. కానీ మన దగ్గర మనతోని ఉన్నవాళ్ళు ఎక్కడ సమ్మె చేయలే. మేము చూసినాం, మా దగ్గర RKOCలో ఉండే BGR కంపెనీ ఉన్నప్పుడు కానీ, మహాలక్ష్మి ఉన్నప్పుడు కానీ మాట్లాడి పలానా టైంలో చేస్తా అంటే చేపించినాం. ఎవరు సమ్మె చేయలేదు. మన వాళ్ళు ఉన్నారు ఒకరిద్దరు, ఇప్పుడు కనబడ్డారు నాకు RKOCలో చేసిన వాళ్ళు. చేసిన సమ్మెకి మేము చేసిన ఏం లేదు. మేము పోడు మాట్లాడు ఇట్లా చేస్తాను, మన డిమాండ్ ఏంటని చెప్పడం, అట్లా చేయించడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పటికైనా ఐక్యంగా ఉండి మన యూనియన్తో ఉంటే అప్పుడు యూనియన్ వస్తుంది. మీరు సమ్మెలు చేయడము, లేదా పోలీసులతో పట్టుకుపోయి మాట్లాడడము, చాలా ఊసిలలో అదే జరుగుతుంది. పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడము, బెదిరించడము,
లోపలికి వచ్చేసి కొట్టడం కూడా జరిగింది కేక్ హౌస్లో. తర్వాత వాళ్ళు మన దగ్గరకు వచ్చిన తర్వాత అందరం పోయి మాట్లాడి అదేం లేకుండా మనం ఒక ఒప్పందం ద్వారా చేస్తున్నాం. కాబట్టి మీరు ఐక్యంగా ఉండి 3 షిఫ్ట్లలో ఉండి మీరే షిఫ్ట్కి ఒకరు ఇన్ఛార్జిగా ఉండి మీ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడుకొని మన వాళ్ళకి చెప్తే మీరు మాట్లాడి కాంట్రాక్ట్ దృష్టిలో పడి వాడు పోతూ రేటు మార్కు పెడితే మీ మళ్ళీ చెట్టు తీసుకోవడానికి భయం మీకు ఉంటుంది. అందులో మళ్ళీ మీ దాంట్లోనే మీకు కొందరు కోవర్ట్లు ఉంటారు, ఇటు మాట్లాడతాడు అటు మాట్లాడుతూ పోయి ఆడ చెప్తాడు. కాబట్టి అట్లాంటి దానివల్లనే మోసపోతున్నాం. కాబట్టి అట్లాంటి చేయకుండా ఐక్యంగా ఉండి మన వాళ్ళకి చెప్తే ఇప్పుడు ఇక మన బబ్లుని పెట్టిన అప్రోజ్ కానీ పెట్టినాం ఇన్ఛార్జిగా వస్తాడు, లేదన్నప్పుడు మాకు చెప్తాడు, సార్ వస్తూనే ఉంటాడు, ఎప్పటికీ వస్తూనే ఉంటాడు. అటువంటిప్పుడు మీ సమస్య ఈజీగా పరిష్కారం అవుతుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు, అనవసరంగా నష్టపోవడమో లేకుంటే వాని దృష్టిలో పడడమో ఏదో భయపడడం అవసరం లేదు. ఏ సమస్య ఉన్నా ఐక్యంగా ఉంటే ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు. అది మేము ప్రాక్టికల్గా కూడా చూసినాం. కాబట్టి మీరు సరే ఈరోజు ఎట్లయితే చేరినరో మిమ్మల్ని మళ్ళీ ఆహ్వానం పలుకుతూ ఏ విషయం ఉన్నా ఆ దృష్టికి తీసుకురండి. సరే చాలా సమస్యలు చెప్పిండు మనోడు, లీవులు లేవని చెప్పేసి ఇట్లా చేస్తున్నాడు, వాళ్ళ అవసరానికి పెట్టుకోమంటున్నాడు, మాకు ఇస్తలేడు, అవన్నీ చెప్పడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే మీరు సంఘటితంగా ఉంటే మేము మాట్లాడి ఏ హక్కు వచ్చినా ఎంత పెద్ద కంపెనీ అయినా కానీ వీళ్ళు మనోళ్ళైనా ఇక్కడోళ్ళైనా ఈ కాంట్రాక్టర్ ఎక్కడో గుజరాత్ వచ్చి వింటున్నాడు కదా, మరి వీళ్ళు ఎందుకు వినరు? కాబట్టి మీరు కూడా తాటి మీద ఉండి మీరు వాడికి చాడీలు చెప్పడం వీడి చాడీలు చెప్పడం చెప్పకుండా అట్లా చేసి